మోషేకి పిలిచి ఒక ప్రత్యక్ష గుడారంలో నుంచి ఒక సెలవు ఇస్తున్నాడు. ఆ సెలవు ఏంటి అంటే, నీవు ఇజ్రాయిలులతో ఇట్లనుము. ఎవరు? ఇజ్రాయిలుతో ఇట్లనుము. ఎలాగా? ఎవడైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు, నువ్వు గోవులలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దానిని తీసుకుని రావలెను. అది దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలో అయినా నిర్దోషమైన మగదానిని తీసుకురావలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నిర్దోషమైన మగ దానిని తీసుకురావాలి. నిర్దోషమైన మగ అనేది మనం ఎలా కనుక్కుంటాం? గోవుల్లోనైనా మేకల్లోనైనా అక్కడ గోవుల మందలో, గొర్రెల మందలోను, మేకల మందలోను ఒక నిర్దోషమైన దాన్ని ఎలా కనుక్కుంటాం? అది సెలెక్ట్ చెయ్యాలంటేనే పర్టికులర్గా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మగ అని ఒక నిర్దోషమైన మగని ఎలా మగ దాంట్లో నిర్దోషమైంది కావాలి. అక్కడ ఉన్న గోవులలో గోవులకి అంటే పాలిచ్చేది ఆడదే పుడతారు, మగవాళ్ళు పుడతారు. కాబట్టి ఆ నిర్దోషమైన మగ జంతువు కావాలి. నిర్దోషమైన మగ జంతువుకి దహన బలి కావాలి. అంటే దేవుడు ఎంత పవిత్రంగా ఒక మాట, ఒక సెలవిచ్చాడు అంటే అక్కడ మనం ఏం చూడాలి అంటే, నిర్దోషమైన మగది కావాలి అంటే నువ్వు గోవులలో నుండి ఇది ఆరోగ్యంగా ఉంది, ఇది పరిశుద్ధంగా ఉంది, ఇది చక్కగా ఉంది, ఈ బలికి ఇది సమర్పిస్తాము అని మనకి ఎలా తెలుస్తుంది? ఒకసారి ఆలోచన చేయండి. మన ఇంటికాడ ఒక గేదెలో నుంచి ఒక నిర్దోషమైన ఇది బాగుంది అని మనం చెప్తున్నాము అంటే, ఆ గేదెని చూసి అది ఈరోజు మేత తింటుంది, బాగానే తింటుంది, నెక్స్ట్ తినట్లేదు, అది దానికి ఏదో స్వస్థత వచ్చింది, లేదా దానికి ఏదో బలహీనత వచ్చింది, దానికి ఏదో సమస్య వచ్చిందని ఈరోజు పాలు ఇచ్చేది రేపు ఇవ్వలేదు, లేకపోతే దూడ సరిగ్గా లేదు, దూడ సరిగ్గా తినట్లేదు, దూడకి ఏదో ఈరోజు పేడ వేయట్లేదు అని గోవులలో నుంచి కూడా ఇవన్నీ కూడా చెక్ చేసి ఆ ఒక్క దానితో సావాసం చేసే మనిషికే అది ఏ విధంగా ఎన్ని రకాలుగా ఉందనేది తెలుస్తుంది. అంటే దాన్ని సెలెక్ట్ చేయాలి అంటే అందులోంచి తీసుకొచ్చే మగ నిర్దోషమైన దాన్ని మనం తీసుకురావాలి అని అన్నప్పుడు అది ఎంత కరెక్ట్గా ఉండాలి? పేడ సరిగ్గా వేయాలి, అన్నం సరిగ్గా, అదే ఫుడ్ సరిగ్గా తినాలి, గడ్డి తినాలి, అది ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంత పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే మన జీవితాలు ఎందుకు మగ నిర్దోషమైన అనే విధంగా దేవుడు మన పెట్టాడు అంటే, ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఆడదాంట్లో ఉండదా అంటే పాలిచ్చేది అది నిర్దోషి కాదా? ఎందుకు మగదాన్నే ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు? నిర్దోషమైన మగనే దహన బలిగా ఎందుకు ఎంచుకున్నాడు? ఈ దహన బలిలో 5 రకాల దహన బలులు పెట్టాడు. 1 దహన బలి, 2 సమాధాన బలి, 3 పాప పరిహార్థన బలి, 4 అన్యాయ బలి, 5 ధాన్య బలి. అంటే 2వది ధాన్య బలి, 3వది సమాధాన బలి, 4వది పాపన పరిహార్థన బలి, 5వది అన్యాయ బలి. అంటే 5 బలులు దేవుడు మోషేకి సెలవిచ్చాడు. ఎందుకు ఇన్ని బలులు ఇచ్చాడు దేవుడు? ఒక్కొక్క దానికి అంటే ఒక్కొక్క గొర్రెల్లో నుంచి, మేకల్లో నుంచి, గోవుల్లో నుంచి ఒక దానిని ఎందుకు మగ నిర్దోషమైన దాన్ని సెలెక్ట్ చేశాడు దేవుడు అంటే, అది పరిశుద్ధంగానే సెలెక్ట్ చేశాడు. అంటే అది అంత బాగున్న దాన్ని తీసుకొచ్చి ఏం చేయమంటున్నాడు దేవుడు? యెహోవా గోవుల నిర్దోషమైన తీసుకొచ్చి తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు తీసుకురావాలి దాన్ని. అంటే ఎవరికి ఇస్తున్నట్టు తీసుకురావాలంటే దేవుడికి నేను సమర్పిస్తున్నాను. మీరందరూ గమనించండి, మన జీవితాలు దేవునికి సమర్పిస్తున్నాననేది విధంగా మనం ఆ గుడారం దగ్గరికి అంటే దేవుని సన్నిధానికి వెళ్ళాలి. అంటే మనం ఎంత నిర్దోషంగా ఉండి మనం అందులో అడుగు పెడుతున్నాం అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మన జీవితాలు అటువంటి రీతిగా నిజాయితీగా నిర్దోషిగా నిన్ను దేవుడు సెలెక్ట్ చేయాలి అంటే, నువ్వు అక్కడికి వెళ్తున్నావు అంటే అది నువ్వు పరిశుద్ధంగా నిర్దోషిగా ఉండాలి. నిన్ను సెలెక్ట్ చేయాలి అంటే నువ్వు ఊరికి అడుగు పెట్టి నేను నిర్దోషినంటే కాదు. ఒక జంతువుని ఎంచడానికి కూడా కారణం చూసారా? ప్రత్యక్షంగా సెలవేమిచ్చాడు, నాకు నిర్దోషిదే కావాలి అంటే. ఎంత గొప్ప మాట చెప్పాడు అంటే, పోనీ నిర్దోషి సెలెక్ట్ చేసిన తర్వాత ఏమైనా చెప్పాడా? నిర్దోషి సెలెక్ట్ చేసిన వెంటనే నువ్వు సెలెక్ట్ అయిపోవని చెప్పలేదు.
అది ఏం చేశాడు నిర్దోషి తర్వాత అంటే, అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నొంచవలెను. అంటే దహన బలికి ఎవరైతే పాపము చేసి ఉన్నారో, నా నిమిత్తము నేను దాన్ని బలి చేస్తున్నానో, నేను నీ దగ్గరికి నేను గోవులలోది, గొర్రెలలోది, మేకల్లోది నిర్దోషమైన మగదానిని తీసుకొచ్చి నేను దాని మీద చేయి పెట్టి నేను నీకు అప్పచెప్తున్నాను. నేను ఇదిగో నా పాపం నిమిత్తం నేను ఈ నిర్దోషమైన బలిస్తున్నాను. అది జంతువు కాబట్టి మనం అంత సింపుల్గా మనం తీసుకొచ్చేసి పెంచేసి మనం దేవుడికి అర్పించేస్తున్నాం. నా పాపాన్ని నేను దేవుడి మీద ఇస్తున్నావు అని, అంటే నా పాపం అంతా తొలగిపోతుంది అని మనం దాని మీద చెయ్యి పెట్టి ఇచ్చేస్తున్నాం. అంటే జంతువు కాబట్టి ఇచ్చేస్తున్నాం. అదే మనిషికి అప్పచెప్పి ఇదిగో నా ప్రాణం బదులు ఇది నిర్దోషి నేను ఇచ్చేస్తానని ఇమ్మనండి, ఎవరు? అంటే మనం మారడానికే ఒక సూచకం దేవుడు చేశాడు. అదే ఆ పాపాలు చేసే నిమిత్తం ఒక మగ నిర్దోషి దాన్ని ఎంచండే అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ తీసుకొచ్చి ఎవరైతే దహన బలికి దేవుడికి అర్పించుకుంటున్నాం మేము అంటే, అది అక్కడ మన జీవితాల్ని దాని మీద ఉంచి నిర్దోషిగా నేను నా పాపాలన్నీ కూడా నేను దీని మీద నేను నిమ్మిస్తాను, నేను నీకు బలి అర్పిస్తున్నాను అని అక్కడికి గుడారంకి దేవుడి దగ్గరికి తీసుకురావాలి. అంటే మన జీవితాల్ని ఎవరో మనల్ని తీసుకెళ్ళి మన దహన బలిగా మనల్ని ఇచ్చే స్థాయికి మనం ఉండకూడదు. మన జీవితాల్ని మనమే దేవుడికి దహన బలిగా, నా జీవితం ఇదిగో నీ కోసం తప్ప నాకు వేరేది లేదు అని మన జీవితాలను అప్పచెప్పుకోవాలి. ఎందుకు మన జీవితాలని అప్పగించుకోలేకపోతున్నాము అన్న దానికి దేవుడు ఏం చేశాడు అంటే చూడండి, అతని పక్షముగా అంగీకరింపబడును, అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు వారి రక్తమునకు తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుట బలిపీఠము, చూడండి బాగా అండర్లైన్ చేసుకోవాలి, ఇది బలిపీఠము, దీని విలువ చాలా ఉంది. బలిపీఠము అంటే ఇది ఒక్కసారి మీ లైఫ్లో బలిపీఠం మీద కనుక ఆ రక్తం పడితే, ఆ రక్తాన్ని ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇచ్చాడు దేవుడు అంటే, బలిపీఠ రక్తమును తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుట బలిపీఠముటు ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మము ఒలిచి, చూడండి అప్పుడే అయిపోలే, నిర్దోషి మగ తెచ్చి వరకు కూడా అవ్వలేదు, ఒలిచి ఏం చేయమన్నాడు, దాని అవయములను విడదీసిన తర్వాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయములను, తలను, కొవ్వును బలిపీఠం మీద, చూడండి తలను క్రొవ్వును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద కట్టెల పైన చక్కగా పేర్చవలెను. ముందు ఏం పేర్చాడు, తలనే కొవ్వుని, అంటే రెండు భాగాలుగా ఆ బలిని విడదీసి దాన్ని కాల్చాడు. కాల్చి ఏం చేశారు అంటే మీదున్న పేర్చవలని దాన్ని అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద పేర్చవలెను, కానీ దాని అంత్రములను, కాళ్లను నీళ్లతో కడుగవలెను. అంత్రములు అంటే లోపలలో ఉన్న భాగాలు, పేగులు, లోపల ఏదైతే శరీరంలో ఉంటాయో అవి సెపరేట్గా పెట్టాడు. అంటే పేగుల్లో ఏముంటుంది, తన తిన్న ఆహారం ఉంటుంది. ఆహారం అది శుద్ధమైంది కాదు. దేవుడు ఏం చేశాడు, దాని కాళ్ళకి ఏముంటుంది, మట్టి ఉంటుంది. ఆ మగదూడకి తీసుకొచ్చిన వెంటనే ఏమవుతుంది, కాళ్ళకే మట్టి అంటుకుంటుంది. పేగులకి ఏముంటుంది, తిన్న పేడ లేకపోతే అది డైజెషన్ అంతా లోపల ఉంటుంది. అంత్రములు, లోపల ఉన్న భాగాలు, పేగులు, చిన్న చిన్న ప్రతిదీ కూడా విడదీసి ఆ అవయముల కొవ్వును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద పేర్చవలెను. అంత్రములను, చూడండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానంతయు బలిపీఠము మీద దహింపవలెను. కడిగిన తర్వాతే అది పరిశుద్ధం అయ్యింది. కడగకుండా లోపల ఏముంది, మలినం ఉంది. కాళ్ళకేముంది, మట్టి ఉంది. అంటే మన జీవితాలని పైనున్న భాగాన్ని తీసి తలనే దీన్ని సెపరేట్గా కాల్చి, ఇక్కడ అంత్రములు, లోపలున్న కొవ్వుని, పేగుల్లో ఉన్న అన్ని దానికి ఉన్న అంతా తీసి కడిగి దాని తర్వాత కాల్చమన్నాడు. ఆ వాసన సువాసము గలగా నాకు ఇష్టము. అంటే దేవుడు
ఒక పాపిని ఎంచుకోవాలి, ఈడు నిర్దోషి అని నిరూపించుకోవాలని అన్నప్పుడు ఒక మగదాన్ని నిర్దోషమైంది ఎంచుకుని తెమ్మన్నాడో, తెచ్చుకుని వెంటనే మగదాన్ని పట్టుకుని వెంటనే తీసుకొచ్చి దాన్ని కాల్చలేదు, దాన్ని శుభ్రపరిచాడు. అంటే మన జీవితాల్లో వెళ్ళగానే ఎవరి జీవితాలు కూడా కరెక్ట్గా ఉండవు. మనం కూడా నిర్దోషమైన జీవితంలో మనం కూడా కడగబడాలి. అటువంటి పాపంలో నుంచి మనం వెళ్ళకుండా కడగబడి మళ్ళీ మన జీవితాన్ని ప్రతి అవయము కూడా మన జీవితంలోంచి బయటికి తీసుకొచ్చి ఇది నా లోపల భాగం. ఎందుకంటే దేవుడు ఎంతసేపు ఎందుకు అవి తీయమన్నాడు అంటే, లోపల ఎంత ఉంది, ఇది కడిగి నువ్వు నాకు అర్పించు. నీ దహన బలి కూడా చిన్న విషయాన్ని కూడా, చిన్న పేగుకు సంబంధించింది కూడా నువ్వు నాకు అర్పించు, నీ జీవితం నాకు అర్పించు. నువ్వు ఏ మలినం పెట్టుకుని ఉన్నా కూడా అది నేను లోపల విడదీసి చూస్తున్నానంటే నీ హృదయాన్ని, నీవు చేసే పనిని దేవుడు చూస్తున్నాడు. దేవుడు గొప్ప మాట, ప్రతిదీ కూడా మనకి ఎగ్జాంపుల్గా ఇవ్వడానికి దేవుడు అందుకే ముందు డైరెక్ట్గా మనిషిని నువ్వు చచ్చిపోవని మనిషి మీద ఇవ్వలేదు. నువ్వు మగ నిర్దోషమైన తీసుకురా అని తెప్పించి దాన్ని పరీక్షించి అది నిర్దోషమైందా లేదా, లోపల ఏదన్నా ఉందా లేదా అని ఆల్చేత కోయిపించి చేసి దాన్ని కట్టెల మీద పెట్టి కాల్చి అప్పుడు దాని సువాసన దేవుడు తీసుకున్నాడు. అప్పటి వరకు తీసుకోలేదు. అంటే మన జీవితంలో రక్తం ఎంత మన జీవితంలో మనకి ఏం కావాలి, రక్తం ఉండాలి. రక్తం లేకపోతే ప్రాణం లేదు. మన ప్రాణం దేంతో ముడిపడి ఉంది? లేవియాకాండం 17:11. 17:11. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయును. రక్తము దేహానికే ప్రాణము. రక్తము దేహానికే. రక్తాన్ని బలిపీఠము మీద ప్రోక్షింపవలెను. బలిపీఠము మీద ప్రోక్షింపవలెను. మిగిలినన్ని ఎక్కడ కాల్చారు? అగ్ని మీద కాల్చారు. ఒక్క రక్తాన్నే బలిపీఠము మీద పోసారు. అంటే చూడండి, జీవితానికి రక్తం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రక్తాన్ని ఎందుకు దేవుడు మనకి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అంటే, మన కోసం యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి మన దౌర్భాగ్యము మనకు తెలీదో లేకపోతే మనకి జ్ఞానం ఎక్కువైపోయిందో ఆయన వచ్చారు, ఆయన మన కోసం రక్త బలి అర్పించారు అనేది మనం తెలియని వాళ్ళకి ఇంకా కూడా నిరూపించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. సిలువ రక్తం మీద ఆయన ధారపోసి తన జీవితాన్ని మన కోసం పాపాన్ని మన నిమిత్తం ఆయన బలి ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సిలువ రక్తం మీద ఆయన జీవితాన్ని మనకు అప్పగించారు. ఇక్కడ రక్తాన్ని ఎక్కడ ప్రోక్షించారు? బలిపీఠం మీద. అక్కడ రక్తం ఎవరు చిందించింది? యేసు ప్రభువు రక్తం మీద. సరే, ఈ దహన బలి ఇన్నిసార్లు తన అంతరములో నుంచి ఇవన్నీ శుద్ధి చేయడానికి కడగబడి అంత సువాసన దేవుడు తీసుకున్నాడు అంటే, దేవుడికి మన జీవితాల్లో కూడా అంతే క్లారిటీగా అంతే నీతిగా మన జీవితాలు కావాలి. మన భవిష్యత్తు ఎలా ఉన్నా కూడా మనం ఎప్పుడూ కూడా కడగబడాలన్నమాట. నిత్యం ఆయన దహన బలిలో ఆయన రక్తంలో, అంటే దేవుడిలో మనం యేసు ప్రభువారు అర్పించిన రక్తాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకు దహన బలి జరుగుతుంది? ఇప్పుడు ఎవరైతే తప్పులు చేశారో దహన బలి ఇమ్మన్నాడు, ధాన్య బలి ఇమ్మన్నాడు, పాప పరిహార్థన బలి ఇమ్మన్నాడు. ఇన్ని బలులు ఇచ్చిన తర్వాత కూడా దేవుడు ఎందుకు ఆ బలుల్ని ఒప్పుకోలేదు అంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు కామాందు నెరుగును, గాడిద
సొంతవాణి దొడ్డి తెలుసుకొనును. ఇజ్రాయేలులకు తెలివి లేదు. నాజులు నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషమైన ప్రజలారా, దుష్టవంతనమా, యా చదువమ్మా. పిల్లలారా మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇజ్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగపోయి ఉన్నారు. దేవుడు యెషయా ఈ గ్రంథం ద్వారా మనం ఆయన మీద మనం తిరగబడ్డాం. దహన బలులు ఇచ్చే కొద్దీ, పాప పరిహార్థ బలులు, అన్ని ధాన్య బలి ఇచ్చే కొద్దీ మనం బలులు ఇస్తూనే ఉంటున్నాం. కానీ మన హృదయం మాత్రం దేవుడిని మనం ఇవ్వట్లేదు. నేను పాపం చేశాను, నాకుంది, ఏ కోడినో పరిశుద్ధ కోడిని, పరిశుద్ధ మేకని, మగదిద్దోష మేకని నేను తీసుకొచ్చి బలి ఇచ్చేస్తున్నాను. కానీ దేవుడికి అవి కాదు, నచ్చట్లేదు. నువ్వు ఎన్ని బలులు ఇచ్చినా కూడా నీ జీవితం వ్యర్థం. నాకు కావాల్సిన నీ హృదయం. చివరగా ఆయన చెప్పిన మాటలు కూడా దేవుడికి, అందుకే ఇది కాదు, ఇది నమ్మకంగా లేదు, నువ్వు ఎన్ని బలులు ఇచ్చినా నీ హృదయం నాకు వద్దు అని అన్నాడు. అంటే యెషయా గ్రంథంలో ఇంకొక మాట ఉంటుంది, నీ బలులు నాకు అవసరం లేదు, నీ బలులు నాకు అవసరం లేదు, నీ బలులు నాకొద్దు అని ఒక మాట ఉంటుంది. చూడండి, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించును. 1వ అధ్యాయం 12వ వచనం, కోడెల రక్తమునైనా, గొర్రెపిల్ల రక్తమునైనా, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవడో. మీ నైవేద్యము వ్యర్థము అంటే అది నాకు అసహ్యము పుట్టించుచు దోపార్పణము దాని నికను తేకుడి. అమావాస్యు విశ్రాంతి దినమే సముకులట ప్రకటనము జరుగుచున్నది. పాపుల గుంపు కూడిన ఉత్సాహ జనమును నేను నోర్చజాలను. అంటే దేవుడు తన దోర్పాణలు ఎక్కువైపోయి పాపం చేసిన ప్రతి ఒక్కడో కూడా తెచ్చేసి ఒక బలినిచ్చేసి దేవుడికి అసహ్యం పుట్టించారు. అంటే పాప బలి, దహనార్థ బలి, దహన బలి, అన్యాయ బలి, సమాధాన బలి, ఇవన్నీ కూడా దేవుడికే అసహ్యం వచ్చే విధంగా బలుల్ని తెచ్చేశారు. అంటే ప్రతిరోజు చిన్న పాపం తెచ్చినా పెద్దదే, చిన్న పాపం కూడా బలి అర్పించేసి పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాడు దాని మీద చెయ్యి వేసి దేవునికి బలి అర్పించేశారు. సో దేవుడు ఏమంటున్నాడు అంటే నాకు అసహ్యం వచ్చేసి మీ బలులు చూసి. అంటే మన జీవితాల్లో అసహ్యం రాలేని అంతగా మనం ఏమేమి చేస్తున్నాం అనేది మన హృదయ మార్పు కూడా మన లోపల నుంచి ప్రతి అంతరములు కూడా శుద్ధిగా ఉండాలి. అవి బయటకు తీసినప్పుడు నువ్వు అర్పించే జీవితం ఏదైతే ఉందో శుద్ధిగా ఉండాలి. అలాగే ఇంకొక మాట, 1 పేతురు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22. హెబ్రీలకు రాసిన పత్రిక, దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకను నిలుచుండగా అతి మార్గము బయలుపరచలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. సో ఒక్క నిమిషం అండి, 9వ అధ్యాయము 22వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఏది లేకుండా మన పాపం అనేది క్లియర్ అవ్వదో, రక్తము అనేది లేకుండా, చిందించకుండా మన క్షమాపణ అనే దానికే మనకి అది సామాన్యంగా అది జరగదు. అది అందులో రక్తంలో కూడా ఎలా ఉండాలంటే శుద్ధి చేయబడిన రక్తము. అంటే అది ఎవరి వల్ల సాధ్యమైంది? ఆ రక్తానికి మన పాప బలిగా ఎవరిని పంపించాడు దేవుడు?
యేసు ప్రభు వారిని పంపించాడు. అంటే దహన బలిగా ఆయన తన్ను తాను ఆయన అర్పించేసుకున్నాడు. ఆ రక్తం ఎక్కడ పడింది? సిలువు మీద పడింది. సిలువు మీద ఎందుకు? బలిపీఠము మీద రక్తం పోక్షింపవాలేదు. అందుకని దేవుడు తండ్రి ఆయన్ని పంపించి ఆయన రక్తాన్ని, శుద్ధిగా ఉండే పరిశుద్ధ రక్తాన్ని ఆయన తీసుకున్నారు. అంటే మన పాపం నిమిత్తం దేవుడు వచ్చాడని మనం నమ్మించలేని స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే ఆయన శుద్ధి చేయబడి డైరెక్ట్గా మన కోసం, నేను గొర్రెల్ని ఇచ్చాను, శుద్ధమైన దాన్ని ఇచ్చాను, మీరు అన్నీ అవి ఇస్తున్నారు నాకు, నీ బలులు నాకు అసహ్యం వేస్తున్నాయి, కానీ నిజమైన బలి ఏదైనా ఉందంటే కనీసం మీరు నా కొడుకునన్నా పంపిస్తాను, నేను ఆ రక్తాన్ని చూసైనా మీరు మారండి అని దేవాది దేవుడు దిగి ఆ రక్తాన్ని సిలువు మీద ఆ రక్తాన్ని ప్రోత్సహించి మన జీవితాల్ని మార్చాడు. అంటే దేవాది దేవుడు పరిశుద్ధ రక్తంతో ఆ సిలువు మీద వచ్చాడు అన్నదానికి మనం దహన బలి ఏదైతే మనం ఇచ్చుకుంటూ వెళ్ళిపోయామో, దేవుడు ఇది నాకు వద్దు, ఇంకా నా జీవితానికి వద్దు అని యేసు ప్రభు వారిని రప్పించి, నా రక్తం కళ్ళ చూసినా కూడా మీలో మార్పు వస్తుంది, మీ జీవితానికి వెలుగు వస్తుంది, మీతో నేను ఉంటున్నాను అని ఆయన జీవితాన్ని శుద్ధీకరించే విధంగా ఆయన మనలో ఒకడుగా ఉన్నాడు. మనలో జీవితాన్ని చూశాడు, మనలో నిందలు పడ్డాడు, అందరూ అవమానించారు. ఫైనల్గా ఏం చేశాడు? మన కోసం ప్రాణం పెట్టి ఆయన బలిగా అర్పించాడు. అంటే ఇప్పుడు ఏం చూడాలి మనం? ఏదైతే మగ నిర్దోషి దాన్ని తెచ్చి తన క్రొవ్వులు తన అన్నీ తెచ్చి నిర్దోషమైన దానిగా ఏదైతే రప్పించాడో, అక్కడ సువాసనగా అనిపించిందో, దేవుని బలి, యేసు ప్రభు వారిని బలి తీసుకుని దాని సువాసననే దేవుడు తీసుకున్నాడు. అంటే మన పాప పరిహార్థం కూడా దేవాది దేవుడు యేసు ప్రభు వారిని ఒక నిర్దోషమైన ఒక మగ మేక కింద ఎంచుకున్నారు, గొర్రె పిల్లగా ఎంచుకున్నారు. యోహాను 1:29. యోహాను యోహాను 1:29 ఎరిగి ఎరుగుదురు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మన కెట్టి ప్రేమ అనుగ్రహించును. మనము దేవుని పిల్లలమే, చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుతామో. చాలే చూడండి, యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. లోకంలో పాపాన్ని మోసుకెళ్ళడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల. అంటే ఒక నిర్దోషమైన మగ గొర్రె పిల్ల. దేవుడు మన పాపాన్ని మోసుకెళ్ళడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల. చూడండి, అంటే దేవుడు ఎంచబడ్డాడో, ఆయన రాకడ వచ్చింది, ఆయన వచ్చి మన పాపాన్ని ఆయనతో తీసుకెళ్ళారు. మన పాపాన్ని ఆయనతో తీసుకెళ్లే క్షణం ఆయన చెప్పిన 7 మాటల్లో, ఆయన మరణము పొందే 7 మాటల్లో ఏ మాట దగ్గర ఆయన మన పాపాన్ని తీసుకెళ్ళాడు? ఏ మాట దగ్గర మన పాపాన్ని తీసుకెళ్లారు? ఆయన మోసుకుని వెళ్ళారు, మన పాపాన్ని మోసుకుని వెళ్ళారు. ఏ మాట దగ్గర? 7 మాటల్లో చెప్పాలి. ఏ మాట దగ్గర మన పాపాన్నే ఆయన మోసుకెళ్ళారు? ఆయన మరణం. దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి? నా చెయ్యి ఎప్పుడైతే విడిచాడో అప్పుడు ఆయనకు పెయిన్ అనిపించింది, ఆయనకి బాధ అనిపించింది, ఆయనకి నొప్పి అనిపించింది. ఆయనకి ఇదిగా ప్రభు నీ చిత్తము అని దేవుడి వైపు చూసి ఆ నొప్పులు భరించాడు. అది మన పాపం. ఆయన 4వ మాటలో దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి, అప్పటి వరకు 3వ మాట వరకు చెయ్యి
విడవలేదు. ఆయన ఎవరి మాటని వాళ్ళకి అప్పచెప్తున్నాడు, ఎవరి జీవితాలను వాళ్ళకి అప్పచెప్తున్నాడు. తల్లికి ఇవ్వాల్సిన తల్లికి ఇస్తున్నాడు, కొడుక్కి ఇవ్వాల్సిన కొడుక్కి ఇస్తున్నాడు, బాధ్యతలను అప్పచెప్తున్నాడు. నువ్వు నీతో నాతో కూడా పరదేశం దొంగకు చెప్పి దొంగ మాట చెప్తున్నారు, ఎక్కడ ఉంటాడో చెప్తున్నాడు. 4వ మాట దగ్గర మన పాపాలని గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి. అంతటి బలిని, ఆ పాపాన్ని మోసుకుని 4వ మాట దగ్గర ఆయన వెళ్ళాడు. 4వ మాట దగ్గర మన పాపాన్ని మోసాడు. అంటే అప్పుడు ఆయనకి బాధ అనిపించింది. అప్పుడే తనకి ఏమొచ్చింది, నాకు దప్పికుంది, దాహం అని అడిగాడు. అప్పటి వరకు అడగలేదు. అప్పటి వరకు కూడా తండ్రి వైపు చూచి నాకు ఇది ఉంది అని అడగలేదు. ఎందుకంటే విడిచిపెట్టేశాడు దేవుడు. ఆయన వచ్చిన ప్రణాళికనే నెరవేర్చడానికే, ఆయన వచ్చిన ప్రణాళికనే మన పాపాలని మోసుకుని వెళ్ళడానికే ఆయనకి తెలియాలి కాబట్టి, అది మనకు తెలియాలి కాబట్టి ఆ చెయ్యి నేను వదిలేస్తున్నాను ఈ క్షణమని వదిలేశాడు. ఇంకెక్కడ ఇంతటి దహన బలిని ఆయన మగ నిర్దోషిగా కన్నా కొడుకుని ఎంచుకున్నాడు. భూమి మీదకి వచ్చి మనతో పాటు జీవించి, కానీ ఆయన్ని మనం నమ్మలేక, మనం జీవించలేక, మన హృదయాన్ని అర్పించలేక మన జీవితాలు ఎలా ఉండిపోయి అనేది లోకంలో కడగబడి ఉన్నాయా, లోకం పాపంతో మోసుకెళ్ళిపోతున్నామా, మన జీవితాలు ఎటువంటి రీతికి వెళ్ళిపోతున్నాం అనేది మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఆయన లైఫ్లో నాకు దేవుని మాటలో మనం ఏ రీతిగా మనం మీ అందరి హృదయాల్ని ఎలా ఉండాలంటే, యేసుప్రభువు నిజంగా మన కోసం వచ్చారని నమ్మాలి. ఆయన నిజమైన గొర్రె పిల్లని నమ్మాలి. ఆయన నిజంగా మన కోసం రక్తాన్ని సిలువ మీద బలిపీఠం మీద పోషించారు దేవుడి కోసం. ఆ రక్తం జారలు చింపుతున్నప్పుడు ఆయన పడిన బాధనే 4వ మాట దగ్గర విడిచి మనందరి పాపాలని పాప పరిహార్థన బలిగా ఆయన ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల ఆ అన్యోన్య సహవాసము గలవారమై, మనం ఎవరు వెలుగులో నడవాలి? దేవుని వెలుగులో నడవాలి. ఆయన మనకి వెలుగై ఉన్నాడు. అంటే ఆయన వెలుగులో ఎప్పుడైతే, ఆయన నీడలో మనం నడిచి ఆయన వెలుగులో మనం నడిస్తే, మన హృదయం ఎప్పుడు కూడా ఆయన వైపు మనం ఉండి లోక పాపాన్ని మోసుకెళ్ళిపోయే మన కోసం ఒక గొర్రె పిల్ల రక్తాన్ని మన కోసం దేవుడు పంపించాడని ఆయన వెలుగుని మనం నమ్మాలి. అటువంటి జీవితాలకి దేవుడు మన హృదయాల్ని మనల్ని ఎంచుకుని మన నిమిత్తం, పాప నిమిత్తం నాకు ఈ బలులను వద్దు అన్నాడు దేవుడు. ఏ దేవుడైతే మన మోషేకి ఆజ్ఞాపించి సెలవించి నువ్వు బలులు ఇమ్మన్నాడో, నాకు ఈ బలులు వద్దు అన్నాడు దేవుడు. అంటే అంత అసహ్యం వేసేసినాయి. ప్రతిరోజు చర్చికెళ్ళి, ప్రతిరోజు మందిరానికి వెళ్ళి, ప్రతిరోజు చేసుకెళ్ళి, మీకు జరిగిన వాస్తవాల్ని దేవుడు ఇవన్నీ చూసి నువ్వు ఎందుకు వెళ్తున్నావు, దేనికి వెళ్తున్నావు, ఎవరి కోసం వెళ్తున్నావు? నీ హృదయం అనేది పాప పరిహార పరిహార్థగా ఇప్పుడు మనం ఎవరి మీద చేయి పెట్టి మనం చంపేసామో తెలుసా? యేసుప్రభు వారి మీద చేయి పెట్టి ఆయన్ని బలిచ్చేసాం. ఇదిగో ప్రభువా, నా ప్రాణ నిమిత్తం నీకు బలి నేను ఇచ్చేస్తున్నానని మనం ఆయన మీద చేయి పెట్టి మనం ఆయన చంపించేసాం. అంటే నువ్వు మనిషి వచ్చిన దేవుడు మనతో ఉండి బతకడానికే మనతో పాటు వచ్చి మన పాపాల కోసం లోకానికి మోసుకెళ్ళే పాపని మనం బలిచ్చేసాం. పాపాన్ని ఆ బిడ్డని మనం బలిచ్చేసాం. ఎంతటి ఘోరం! సో అంటే మన జీవితాలని కూడా ఎటువంటి పాపాలున్నా కూడా కడగబడాలి, నిత్యం కడగబడాలి. నాకు ఇది వద్దు, ఇది రాదు, ఇది వద్దు, ఇది చేయలేను, ఇది వద్దు, ప్రతిరోజు కడగబడాలి, కొత్తగా కడగబడాలి, హృదయంతో కనబడాలి, హృదయం దగ్గరగా వెళ్ళాలి, దేవునికి రీతిగా వెళ్ళాలి. ఎందుకంటే మన కోసం ఆయన చంపేశాం, కానీ మనం మారట్లేదు. దేవాది దేవుడు ఈరోజు మీతో అందరితో కూడా ఒక్క మాట ఆయన ఏం చెప్పబోతున్నాడు అంటే, ప్రతిసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. మేకల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారై ప్రవేశించును. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల అమ్మ నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీకు మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును.
చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మనకి క్రీస్తు రాబోయే విషయాలన్నీ కూడా మన ప్రధాన యాజకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసు ప్రభువారు. తానే నిత్యమైన విమోచన సంపాదించి తన హస్తాకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిది మరియు ఘనమైనది పరిపూర్ణమైనది పైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన రక్తముతో ఇచ్చారు. ఏదైతే బలి మేకల దొద్దు, గొర్రెల దొద్దు, ఆవుల దొద్దు, నీ పాప పరిహార్థన బలిలన్నీ కూడా నాకొద్దు, నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేసేస్తుందన్న దేవుడిని స్వయంగా నా రక్తంతో ఇస్తేనైనా కూడా వీళ్ళు మారతారు. నా స్వరక్తంతో ఆయన ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. ఆయన రక్తంతో శిలువ మీద ఆయన మన పాపాలను మోసుకెళ్ళిపోయి పరిశుద్ధ స్థలంలో ఆయన ప్రవేశించి ఆయన జీవితాన్ని మన కోసం బలిగా అర్పించాడు. అంటే దహన బలి ఏదైతే ఉందో దేవుడికి ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశాడంటే, మీరు చేసే పాపాలన్నీ కూడా ప్రతిదీ కూడా ఒక నిర్దోషమైన మగదానితో జంతువుతోటి మీరు ఏర్పరచండి, అది నాకు సువాసన గలగైన మీ పాప పరిహార్థం కోసం నేను తీసుకుంటున్నాను, మీరు ఇక పాపం చెయ్యొద్దు అని వాగ్దానం కోసం స్టార్ట్ చేశారు. లాస్ట్కి మనం ఎవరిని బలి తీసుకున్నామంటే స్వయాన ఆయన వద్దనుకుని చివరగా మళ్ళీ వచ్చి ఆయన జీవితాన్నే మనకు అప్పగించి కొడుకు ద్వారా ఆయనతో పాటు మన పాపాలను తీసుకెళ్ళిపోయి ఆయన్ని మనం బలి తీసుకున్నాం. అంటే మనం చేసిన పాపానికి మనం ఎవరిని కూడా బలి చెయ్యకూడదు. మన జీవితం ఏదైతే ఉందో దేవుడు స్వరక్తం ఇచ్చి ఆయన రక్తంతో ఇచ్చి మన జీవితాలను కాపాడుకుని ఈ రీతిగా మనందరినీ దగ్గర చేసి అంతే దీవెనగా ఆయన వచ్చారు, నేను మీకోసం వచ్చాను, నా రక్తం ఇచ్చాను అని ఆయన గొప్ప మాటని మన జీవితంలో నిలబెట్టి ఈరోజు వెళ్ళారు. అలాగే యెషయా గ్రంథం యోహాను సువార్త 1వ అధ్యాయం 29. మరువాడు ఒకసారి అమ్మా ఉండమ్మా. హెబ్రీలు ఓకే, యెషయా గ్రంథం అమ్మ 29:13. ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకొనినవి కాగా నేను మరలా ఈ జనుల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతులు బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకట్లో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అంటే ఆయన బలిని గనక మనం అర్థం చేసుకోకపోతే, ఆయన బలిని గనక మనం తెలుసుకోకపోతే లోపల మనం చేసే ఏ క్రియలన్నీ కూడా నువ్వు చేసే ప్రతి ఫలితము కూడా నీకు కలిగించు శ్రమ. అంటే ఆయన నిజంగా జనుల ఎడల ఏదైతే ఆశ్చర్యం కలిగించడానికి, అలాగే మన జ్ఞానమును బట్టి, అలాగే బహు ఆశ్చర్యముగా జరిగింతును, తమ ఆలోచనలు యెహోవాకి కనబడకుండా, అంటే కనబడట్లేదు అని అనుకుని మనసులో ఉండే వాళ్ళకి, హృదయానుసారం మనకి ఏదైతే ఆయన చూడట్లేదు అని అనుకునే వాళ్ళకి నేను నీకు కలగజేసేది ఏంటి అంటే శ్రమ. ఆ శ్రమ ఎటువంటి రూపంలో వస్తుందో ఏంటి అనేది మనం ఇచ్చే రక్తంతో, స్వరక్తంతో ఏదైతే దేవుణ్ణి మనకి ఇచ్చామో ఆ రీతిగా దేవుడి హృదయాలని కూడా మనందరం కూడా దగ్గరగా చేసుకుని ఆయన ప్రతి ఒక్క బిడ్డని కూడా ఏ రక్తం అయితే మనల్ని కాపాడుకున్నారో అటువంటి రక్తంతో మన జీవితాలను అర్పించాలని ఆ రీతిగా దేవుడికి మన హృదయాల్ని దగ్గర చేసుకుని, ఇది దహన బలిగా ఆయన నా కోసం మన పాపాల లోకమునకు లోక పాపాలను మోసుకోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్లని మనం నమ్మి ఆయన జీవితంగా మన జీవితాన్ని కూడా బలిగా ఆయనకి అర్పించుకుని ఆయన మన కోసం చనిపోయారని మనం నమ్మి మనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నమ్మాలి. ఎందుకు దేవుడు దిగొచ్చాడు అంటే దీనికే. ఇంకా నాకు బలులు వద్దు, నా వల్ల కావట్లేదు అన్నందుకు ఆయన వచ్చాడు.
ఆయన వచ్చి కనీసం నేనైనా వస్తే మన జీవితాల్లో కూడా చాలా ఇంక వీళ్ళ వల్ల అవ్వట్లేదు నేనే వెళ్తామని మనం ధైర్యం చేసి ముందుకు ఎందుకు వెళ్తున్నామంటే ఆడి పని ఆడు అవ్వదో అని తెలిసి మనం వెళ్తాం, మన వల్ల ఏదో అవుతుందని. ఎందుకు మన వల్ల అయితే కనీసం మనం ఏదో చేసేద్దామని అనుకుని నమ్మకం కలిగించడానికే అందుకే ఆయన వచ్చాడు. కానీ ఆయన జీవితాన్ని, ఆయన రక్తాన్ని మన కోసం ఇచ్చిందని మనం నమ్మట్లేదు. మనం నమ్మాలి. ఆయన మన కోసం రక్తం ఇచ్చారు, ఆ రక్తం ద్వారా మనల్ని శుద్ధి చేశారు. పరిశుద్ధంగా జీవించడానికి మనకి, మన కుటుంబాలకి ఆయన తోడుగా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్లో చిన్న ప్రార్థనతోటి ముగించుకుందాం. అందరూ తలలు వంచండి, లేచి నుంచోండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఈ దినమున ప్రభువా ఈ రీతిగా ఇంతటి చక్కటి వాతావరణంలో ప్రభువా ఈ రీతిగా కూడుకుని ప్రభువా ఇంత ఆప్యాయంగా ప్రభువా చక్కటి మాటలు మా హృదయానికి దయచేసినందుకు నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అవును ప్రభువా, దహన బలిగా ప్రభువా నిన్ను మేము మా చేతులతో ప్రభువా మీ స్వరక్తముతో మా హృదయాలన్నిటిలో కూడా అర్పించావు తండ్రి. ఆ రీతిగా మా కోసం నువ్వు బలి అయ్యావు తండ్రి. ఇంకనూ కూడా మా బలి అవడం మాకు ఇష్టం లేదు తండ్రి. నీ స్వరక్తం ఏదైతే ఉందో మా హృదయాల్ని మార్చడానికి ప్రభువా, మా హృదయాలన్నిటినీ కూడా మీ రక్తంతో ప్రభువా మీ మాట ద్వారా హృదయాలంతట్లో నింపండి ప్రభువా. మీరు చెప్పబడిన ప్రతి మాట ద్వారా కూడా మాకు, మా బిడ్డలందరూ కూడా ప్రభువా మీ రక్తాన్ని మేము పంచుకునే విధంగా ప్రభువా, ఆ రక్తంతో హృదయంతో మేమందరం కడగబడిగే విధంగా ప్రభువా, శుద్ధులు చేయబడే విధంగా ప్రభువా మా హృదయాన్ని శుద్ధి చేసి అటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభువా వాక్యంలో నడిపించండి, హృదయానుసారం నడిపించండి, ప్రార్థన శక్తిని దయచేయండి, రక్షణ భాగ్యాన్ని దయచేయండి. ప్రతి హృదయం మార్పు కోసం, మారు మనస్సు పొంది నిత్య జీవానికి మీరు తోడుకొని పోవడానికి మాకు సహాయం చేయండి, కృప చూపండి. పేరు పేరు ప్రతి ఒక్క బిడ్డకి ప్రభువా ఈ ప్రార్థన అంతట్లో కూడా ప్రభువా ఆది నుంచి అంతం వరకు ప్రభువా నీకు మహిమగలంగా జరిగించినందుకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ప్రతి మాట ద్వారా ప్రభువా మా హృదయాల్ని మారు మనస్సు పొంది మిమ్మల్ని మా హృదయాలన్నీ రక్షించుకుని ప్రభువా కొత్త వెలుగుగా, లోకానికి వెలుగుగా ఉండే విధంగా మా జీవితాలు తీర్చిదిద్దండి ప్రభువా. అయ్యా, ఈ సాయంకాల సమయాన్ని ప్రభువా ఇంతటి చక్కటిగా ప్రభువా నీ నామాన్ని గణపరచడానికి, నీ నామాన్ని హెచ్చించడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి మన హృదయాలను సిద్ధపాటు చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రభువా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సాక్ష్యాలు చెప్పబడే ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విజయం గారు అక్కగారిని బట్టి మీ పాదాల సన్నిధి తీసుకొస్తున్నాను తండ్రి. ఆ బిడ్డ చెప్పిన సాక్ష్యాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి. విడుదల దయచేయండి. ఎటువంటి బలహీనతలు ఉన్నా కూడా ప్రభువా నలగొట్టబడిన శరీరంతో విడుదల దయచేయండి ప్రభువా. అయ్యా, ఇంత గొప్పటి ఇంకొకరు ప్రభువా ఎవరైతే ప్రభు సాక్ష్యాలు చెప్పారో ప్రభు త్రివేణి గారిని బట్టి ప్రభువా ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, బిడ్డకి ఏదైతే కార్యంతో ప్రభువా అవి ఇంట్లో జరిగిన గొప్ప శుభకార్యాలకి ప్రభువా, అలాగే గొప్ప ఇచ్చిన అద్భుతాన్ని బట్టి ప్రభువా, దయా కిరీటాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆ బిడ్డని మీరు నూరంతలుగా దీవించండి, చేసుకున్న పనిలో తోడుగా ఉండండి ప్రభువా, కృప చూపండి, ఆశీర్వాదాలు దయచేయండి ప్రభువా. ఇంకా నువ్వు ఎదుగుదలలో మీరు సహాయం చేయండి, కృప చూపండి ప్రభువా. అదిగో ప్రభువా నితిన్ తమ్ముడు బయట నీకు పాదాలతో తీసుకొస్తున్నాను ప్రభువా. ఆ బిడ్డకి వీసా దయచేయండి తండ్రి, ఉద్యోగాన్ని దయచేయండి తండ్రి. మీ చిత్తం ఏదైతే ఉందో ప్రభా బిడ్డకి మీరు ఆశీర్వాదకరంగా నడిపించండి ప్రభువా. ప్రతి ఒక్క జీవితాల్ని ప్రభు మీరు ముట్టండి, స్వస్థత విడుదల దయచేయండి. ఆ బిడ్డను కూడా ఒక అనుదిన వేలో నడిపించండి ప్రభువా. ప్రతి బిడ్డని కూడా మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటారని ప్రభువా. ఇదిగో తండ్రి, ఆది నుంచి అంతం వరకు జరిగిన ప్రతి బిడ్డ శోధనలో బలహీనలు ఎన్నున్నా కూడా ప్రభువా, ఏ బలహీనతలో ఉన్నారో ప్రభువా ఏసరమ్మ వేసాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆ బిడ్డకి వేసాన్ని దయచేయండి ప్రభువా. ఆ బిడ్డ ఆశ కలిగి ఉన్నది ప్రభువా, మీ నామంలో ప్రభువా బిడ్డకి సహాయం దయచేయండి ప్రభువా. మీ చిత్తం ఎలా ఉందో ప్రభు ఆ బిడ్డని మరొక దారిలో తీసుకొచ్చే విధంగా మీరు సహాయం చేయండి ప్రభువా. ఇదిగో ప్రభు ఉద్యోగస్తులతో మాట్లాడండి ప్రభువా, తన బిడ్డకి వీసా దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి, ఆశాజ్యోతి గారిని బట్టి పాదాలు సన్ని తీసుకొస్తున్నాను తండ్రి. ఆశాజ్యోతి గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆ బిడ్డని ఈ రీతికి ఇక్కడ తోడుకుని వచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆ బిడ్డ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రభువా మరొకసారి ప్రభువా మీరు నూరంతలుగా దీవించి ఆ బిడ్డకి సమాధానం కలుగు చేయను గాక. ఇదిగో ప్రభువా శ్యాముని బట్టి ప్రభువా, శ్యాముని కుటుంబాన్ని బట్టి ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఆ బిడ్డకి ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి ప్రభువా మీరు మరొకసారి జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి. ఎంతో ప్రార్థనలతోటి ప్రయాస పడుతూ ప్రభువా ఆ బిడ్డకి మీరు దయా కిరీటాన్ని ఆ బిడ్డని ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వాళ్ళ ఇంట్లో కూడా నడవడానికి ఒక కృప చూపిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎన్నో బాధలతోటి
ప్రభు, ఎన్నో శ్రమలతోటి ప్రభు ఉద్యోగాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఎటువంటి ఇబ్బందులు ఇరుకులు ఉన్న కూడా ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభు కీర్తిని బట్టి మీ బాధలు అన్ని తీసుకొస్తున్నాను తండ్రి. కీర్తిని బట్టి కీర్తికి ఏదైతే ఆశ కలిగి ఉందో ప్రభు ఉద్యోగాన్ని దయచేయండి. మీ చిత్తం ఏదైతే ఉందో ప్రభు సమస్తం ఎరిగిన హృదయం అంతట్లో కూడా ప్రభు పూర్ణ మనస్సుతో మీరు దీవించండి, ఆ బిడ్డను ఆశీర్వదించండి ప్రభు. ఇదిగో తండ్రి పేరు పేరున వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని సకీనమును బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభు, జాలిమమ్మను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభు నీకు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాళ్ళిద్దరు స్నేహాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు, ఆ బిడ్డ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. వాళ్ళు ఇంకరూ కలిసిమెలిసి ఉండే విధంగా మీరు కృప చూపండి, సహాయం చేయండి. ఏదైతే మనస్పర్ధలు ఉన్నాయో ప్రభు అవన్నీ ఈ రోజు కొట్టబడును గాక. నీ నామములో మీరు కనపరిచే విధంగా వాళ్ళిద్దరు జీవితాన్ని నిలబెట్టండి ప్రభు. ఏ పనులు చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ పనుల్లో తోడుగా ఉండండి ప్రభు, విజయమును బట్టి తోడుగా ఉండండి ప్రభు. విజయం చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభు. పెట్టికి పేరు పేరున ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటారని ప్రభు. ఈ చిన్న ప్రార్థన అంతట్లో కూడా ప్రభు, ఆరాధన అంతటిని కూడా ప్రభు మీ పాదాల సన్నిధికి చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం ప్రభు. యేసు నామ సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్.